హాయ్. ఏం లేదండి, ఇప్పుడు మేము ముక్కొండకు వచ్చాము. బాగుంది కదా వ్యూ. సూపర్ ఎక్సలెంట్. ఒలిబాయ్ ఫస్ట్ టైం రావడం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఒకసారి రాకూడదు అనుకున్నా బ్రో. ఏంది అంత మాత్రం ఒకేసారిగా? జిమ్లో లెగ్ అయినా చేయొచ్చు కానీ లెగ్ డే చేసుకోవచ్చు కానీ స్టెప్స్ అయితే ఎక్కలేం బ్రో. దయచేసి ఎవరు రావద్దు, మా కష్టాలు మీరు చూడొద్దు. ఏం తింటున్నావు కానీ? హాయ్ బ్రో, ఓట్ మీల్ తింటున్నా బ్రో. హెల్దీగా 400 క్యాలరీస్ ఉంటుంది. ఓహో, आदमी एक पहले खा ले तो अच्छा था. బాగుందరా? పోయిను వస్తున్నాడప్ప హీరో. హాయ్. ఏం లేదండి, ఇప్పుడు మేము ముక్కొండకు వచ్చాము. వీడియో ఎత్తు మొత్తం దాని ముందు లెట్స్ గో. ఇదో ఉందిలే, ట్రాక్టర్ ఉంది నీకోసం. ట్రాక్టర్ పైన ఎక్కితే సరిపోతుంది. ఇప్పుడు చెప్పండి ఏంది అది? ఒలిబాయ్ ఎలా ఉంది వాటర్ ఫాల్? సూపర్, మైండ్ బ్లోయింగ్. వావ్. इतना जल्दी साहब आ सकते हैं बाप. ఓకే गाइस, टेक रेस्ट. होल्ड. బాహుబలి గా డైలాగ్ बोलो भाई. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాం ఇప్పటి నుంచి. बोली भाई బాగుంది స్టిల్ మీద. అప్ అప్ అప్పా. 30% ఎనర్జీ ఇక్కడికి అయిపోయింది. ఓహో, వర్షం పడుతుంది అనుకున్నాం చినుకులు, కానీ ఏమంటే చినుకులు పడలేదు. అయినా బెటరే. ఇప్పుడు వస్తున్నారు మెల్లమెల్లగా. ఫస్ట్ టైం
వచ్చిన వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది, అది మాత్రం కన్ఫర్మ్. అందుకే ఒక 2 వాటర్ బాటిల్స్ క్యారీ చేయమని చెప్పాను. అయినా కొంతమంది స్టైల్గా ఒక బాటిల్ తీసుకొని సార్, ఆ హాఫ్ బాటిల్ ఉంది కదా మధ్యలోకి అయిపోతుంది, అది మధ్యలోకి అయిపోతుంది. ఎంత మిగిలింది ఇంకా బాటిల్ చూపి. సూపర్. ఒక సిప్ వాటర్ కూడా తాగలేదు. ఒక 60% వచ్చేసాము. స్టెప్స్ అయిపోయిన తర్వాత 60% ఇలా ఒకటి వస్తుంది. సో యాజ్ యూజువల్ అందరికన్నా ముందు నేనే ఉండేది. చాలా రోజులు అయిపోయింది. అబ్బా, అది కాకుండా 3 kgs వెయిట్ పెరిగాను కాబట్టి చాలా కష్టంగా ఉంది. హాయ్, ఈజీగా వచ్చారు మీరు? వెరీ ఈజీ. అవునా? ఫస్ట్ టైం ఇక్కడ రావడం? ఇక్కడ రావడం సూపర్. మ్యాన్ మోయిన్తో వెళ్ళిపోయి. ఓ సారీ, వన్ మోర్ ప్లీజ్. కమన్ పోదాం. ఒలిబాయ్ ఫస్ట్ టైం రావడం, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? రాకూడదు అనుకున్నా బ్రో. ఏంది అంత మాత్రం అనేసావు ఒకేసారిగా? జిమ్లో లెగ్ అయినా చేయొచ్చు కానీ లెగ్ డే చేసుకోవచ్చు కానీ స్టెప్స్ అయితే ఎక్కలేము బ్రో. దయచేసి ఎవరు రావద్దు, మా కష్టాలు మీరు చూడద్దు. అంటే మీలాంటి వాళ్ళు ఇంకో ఆప్షన్ ఉంది, పక్కన ఈ చెట్లు ఉన్నాయి కదా, దీనిలో ఇలా వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళిపోవచ్చు, అలానే కింద పడిపోతాం. లే ఆల్రెడీ పిలుతున్నారు కదా చూడ, చూడండి. మీరే ఇలా చెప్తే పెద్ద ఏమో అండి, కొద్దిగా కాబట్టి చెప్తున్నారు. అందరు పట్టించుకొని ఎయిర్పోర్ట్లలో ఎక్సిలేటర్ మనం నిలబడితే పోతాం కదా, అలాంటిది ఏమన్నా పెట్టేసి ఇక్కడ బాగుంటుంది. అవునా? ఉంది ట్రాక్టర్ ఉంది, చూడలేదా ట్రాక్టర్? ఇట్లా చెప్పినాడు. సో చంద్రబాబు గారు మా వలీభాయ్ అట్లా చెప్పినాడు కాబట్టి ఎస్కలేటర్ పెట్టియండి ఇక్కడ. ఎవరికి? చంద్రబాబు గారు చెప్తున్నావా ఇట్లా? ఓహో, గవర్నమెంట్ ఎవరుందో వాళ్ళకి. ఓహో అట్టానా? వలీభాయ్ తరపున నేను చెప్తాను. అవునా? మీరు చేయగలుగుతారు. You can do it. Come on. Papa, right. రెస్టా? రెస్ట్ ఇన్ పీసా? గణేష్ ఏంది అంత పైకి వెళ్ళివా అప్పుడే? వాయమ్మా, తినకపోయినా ఎక్కడం, తినకపోయినా ఎక్కడం. వెయిట్ చేస్తున్నా మీకోసమే. నువ్వు పై ఎక్కడ, నేను గమ్ముకున్నా. ఎలా ఉంది గణేష్? సూపర్. సూపరా? ఇంకోసారి వస్తావా రావా? మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. మళ్ళీ రావాలనిపించిన ప్లేసా? వీడియో వరకు దిగడం చాలా ఈజీ, దిగడం నిజంగా చాలా ఈజీ, ఎక్కడమే కష్టం చాలా నిజంగా. మనం గండి కూడా గణేష్కి ఫోకస్. ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నా. కొన్ని స్టెప్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు, త్వరగా వెళ్ళిపోతాం. మేము కూడా ఎక్కలేము ఎక్కువ. మహా అంటే ఒక 20 కూడా ఉండవు.
ఫైనలీ వీ రీచ్డ్ ద డెస్టినేషన్. ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్ వెడ్డింగ్. ఓమా ఇంకా పైకి పోవాలా? ఇది మెయిన్ టెంపుల్. ఇప్పుడు చూసిన స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసినది చిన్నవారి గారి పల్లె. సో చిన్నవారి గారి పల్లె చిన్నయ్య గారి పల్లె వాళ్ళే మొత్తం ఈ స్టెప్స్ కట్టించింది. అంటే చందా వసూలు చేసి ఎవరెవరు డొనేషన్ చేయాలనుకుంటున్నారో ఆ గ్రామస్తులు, దానిలో శివానంద రెడ్డి అని ఒకరు ఉన్నారు, ఒక తెలిసిన వాళ్ళు నాకు. సో ఇంకా ఎవరైనా డొనేషన్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఒక నంబర్ వేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో వేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఆ నంబర్ కాల్ చేసి మీరు డొనేషన్ ఇవ్వగలరు. ఓకే గైస్, ఇది గసాన్ గుండేరు, ఆయాసం అనుకుండేరు కాదండి. స్టెప్స్ ఎక్కేటప్పుడు మనం శ్వాస గట్టిగా పీల్చుకొని ఊపిరి పీల్చుకొని వదిలిపెట్టాలి. అది అదేనా గస కాదా? సో వలి గారు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పరా? ఎక్కేటప్పుడు ఎలా ఎక్కాలి అని కొద్దిగా ఇబ్బంది పడ్డాం. తర్వాత అర్నాల్డ్ జిమ్ సైఫ్ కోచ్ మోటివేషన్ వల్ల మేము ఈజీగా ఎక్కేయగలిగాం. చాలా ఈజీ ఎక్కారా? చాలా ఈజీగా. అవునా? స్టెప్స్ ఇలా అని వీడియో మీద చెప్పండి. అరే చూపిస్తాను, దానిలో ఏముండే స్టెప్స్. కామెడీ ఉంటేనే కదా మజా వచ్చే. కమాన్ ఒలి గారు కమాన్, చూపించాల్సిందే మీరు. స్టెప్స్ ఎలా ఎక్కారు? పైకి ఎలా పెడతాం కదా, స్టెప్స్ ఇట్లా స్ట్రైట్ పెట్టకూడదు అనమాట. ఇక్కడ పెట్టాలి. ఓకే. ఇంకో స్టెప్ ఇక్కడ పెట్టాలి. ఓ క్యాట్ వాక్ లాగా అట్లా. ఓ క్యాట్ వాక్ ఎలా ఈజీగా పైకి ఎక్కేయగలుగుతాం. అవునా? థ్యాంక్ యూ. ఈ చూసిన వాళ్ళు ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళకు సేమ్ అలాగే ఫాలో చేయండి. స్టెప్స్ ఎక్కేటప్పుడు క్యాట్ వాక్ చేస్తే మంచిది అంటారు. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్. కమాన్. ఈ కసువు చూడండి ఎలా ఉందో. వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తారు, ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకోకపోతే వెనక్కి సరిపోతాయి కదా. సో టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది. నేను పోతూ ఉంటుంది ఇప్పుడు. ఎలా ఉంది చూడండి వ్యూ. జగనన్న కాలనీ. ముందర కనబడుతున్న కొండలు వచ్చేసి కడప రూటు. ఇలా రైట్ సైడ్ వెళ్తే మైదుగూరు, ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ప్రొద్దుటూరు. గైస్, ఎప్పుడు ఆ ల్యాప్టాప్లు ఒత్తుకోకుండా ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు ఇలాంటి ట్రెక్స్ కూడా వస్తూ ఉండండి ఫ్రెండ్స్తో కలిసి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఏమంటారు నా? కరెక్టేనా నేను చెప్పింది? ఎగ్జాక్ట్లీగా. Sohail, one of the gym trainer in Arnold gym. मैडम ब्रो ठीक है भाई, कहीं दब जा देंगे. బాగుంది కదా వ్యూ. సూపర్ ఎక్సలెంట్. నేనేమనుకున్నా అంటే కొంచెం వర్షం పడతాదేమో, చినుకులు ఎలా ఉంటాయేమో అనుకున్నాను. మళ్ళా పోయండి. ఆర్నాల్డ్ జిమ్ వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయాలి. ఆర్నాల్డ్ జిమ్ అదే మీదే సార్ అప్రిషియేట్ చేయాలి. నాగార్జున గారు ఈ మేడం రానని చెప్పి లాస్ట్ మూమెంట్ లో వచ్చారండి. మాస్టర్ కోసం వచ్చారు. అది ఓట్ మీల్ కోసం వచ్చారు, ఓట్ మీల్ కోసం. నెక్స్ట్ టైం మనం ఇలాంటి ట్రెక్ వెళ్ళేటప్పుడు రమాదేవి ఫుడ్ సాలన్ స్పాన్సర్షిప్. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ప్రొద్దుటూరు వచ్చేస్తుంది కదా. రైట్ సైడు ఏది దువ్వూరు. ఇలా చూస్తే కడప, బ్యాక్ సైడు బద్వేలు. సోహెల్
సూర్యుడికి హాయ్ చెప్పప్ప. ఇంకొకసారి సూర్యుడు దేనిలో డైలాగ్ అది ఛత్రపతి కదా, ఛత్రపతి. సూర్యుడు పైలట్ హెలికాప్టర్ తీయే. దూరం ఎక్కినామంట. ఏంద్రా నువ్వు అరసాగురా, నువ్వు నందా. గణేష్ ఫోకస్ చేసావా లేదా నువ్వు? గణేష్ తిరిగి గణేష్ అయితే నేను ఫేమస్. గణేష్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం కదా ఇప్పుడు. రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉంది కదా, కొంచెం కూడా కష్టం అనేది లేదు. ఓ పైన ఒక 1 అవర్ తీసుకున్నామా టైం మేము వచ్చేటప్పుడు? పైన పడిందా? గణేష్కి ఫోకస్ ఏం తింటున్నావు గణేష్? ఏం తండ్రి ఏం తింటున్నావు? హాయ్ బ్రో, ఓట్ మీల్ తింటున్నా బ్రో. హెల్దీగా 400 క్యాలరీస్ ఉంటుంది. ఓహో, నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది నైట్ చేయడంలో నా హస్తం కూడా ఉంది. నేనే అవునా? అబ్బా సూపర్, సైఫ్, నేను సైఫ్, శివారెడ్డి, రామకృష్ణారెడ్డి అని మేము నలుగురు. రామకృష్ణారెడ్డి ఫేమస్. కానీ వాళ్ళిద్దరు రాలేదు, ఇద్దరం వచ్చాము. నేను టేస్ట్ బాగుంది. చాలా నేను జస్ట్ ఇది యాపిల్ మిల్క్లో చేసుకుని బనానా వేసుకుంటాను. హనీ ఎప్పుడు ట్రై చేయాలి, హనీ సియా సీడ్స్ బాగుంది. భలే ఉందా? పారేసావు కదా, అర్థమైంది. మిల్క్ 150 ml మిల్క్ అంతే. మిల్క్ యాడ్ వేసినాయి. అరౌండ్ 400-450 ఒక మీల్ అంతే. ఇక్కడ తీయండి వాళ్ళ దగ్గర అడుగు. సార్ అడుగు. అయిపోయిందా?
సోహెల్ 3 మీకేనా? 3 మీకే. వేరే వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఉన్నాయా? ఓట్ మీల్ ఇస్ సూపర్ టేస్టీ. సూపర్ టేస్టీ ఓట్ మీల్.